వెనిజులా పని అయిపోయింది, ఇక మిగిలింది క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలని ట్రంప్ హెచ్చరిక. మాదక ద్రవ్యాల అక్రమంగా రవాణా చేస్తున్నారనే అభియోగాలపై వెనిజులాపై దాడులు చేయడంతో పాటు వెనిజులా అధ్యక్షుడిని బందీగా పట్టుకొని అమెరికా తీసుకెళ్లిన అమెరికా బలగాలు లాటిన్ అమెరికా దేశాల మీద పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత మెక్సికో, క్యూబా, కొలంబియాపై దాడులు చేస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. నార్కో టెర్రరిజం ఆరోపణలతో ఆయా దేశాలపై అమెరికా దాడులు చేయనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ హెచ్చరికను ట్రంప్ జారీ చేశారు. నార్కో టెర్రరిజం ఆరోపణలతో అమెరికా వెనిజులా రాజధాని కారాకస్పై వైమానిక దాడులు చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ను అదుపులోకి తీసుకుని వారిని విమానంలో అమెరికాకు పంపింది. మదురోను అధికారం నుండి తొలగించినట్లు పేర్కొంది. అమెరికా వైమానిక దాడిలో నాటకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర లాటిన్ అమెరికాల దేశాలను కూడా తీవ్రంగా హెచ్చరించాడు. మెక్సికో, క్యూబా, కొలంబియా తర్వాతి స్థానంలో ఉండవచ్చని హెచ్చరించినట్లు తెలిసింది. అవి మాదక ద్రవ్యాల తయారీ కార్టెల్ను కలిగి ఉన్నాయనేసి ట్రంప్ ఆరోపించారు. ఇక వెనిజులా అధ్యక్షుడికి బంధించడాన్ని వాషింగ్టన్ ఉదరించిన వెనిజులా అధ్యక్షుడిని బంధించడానికి వాషింగ్టన్ ప్రాథమిక సమర్థన ప్రకారం మదురో నార్కో టెర్రరిజం నెట్వర్క్ నాయకత్వం వహిస్తున్నాడని, అందులో భాగంగానే న్యూయార్క్ ఫెడరల్ నేర ఆరోపణల సమితి కూడా అమెరికాను కోకెయిన్ మరియు ఫెంటనిల్తో సహా చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలతో నింపి అమెరికన్ల జీవితాలను నాశనం చేశారని ఆరోపించింది. వెనిజులా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. సైనిక దురాక్రమణ వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం యొక్క చమురు, ఖనిజ సంపదను దోచుకోవడమే అమెరికా ఉద్దేశమని వెనిజులా ప్రభుత్వం ఈ అమెరికా చర్యను తీవ్రంగా ఖండించింది. అయితే ట్రంప్ ఆరోపణలో ఉంటే ఇరు పొరుగు దేశాలు అమెరికాను ఇబ్బంది పెడుతున్నాయంటూ వాటిపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. క్యూబా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఒక విఫల దేశమని ఆయన పేర్కొన్నారు. మెక్సికో గురించి ప్రస్తావిస్తూ మాదక ద్రవ్యాల వ్యాపారులే మెక్సికోను పరిపాలిస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. అలాగే కొలంబియా గురించి మాట్లాడుతూ కొలంబియాలో 3 ప్రధాన కొకైన్ కర్మాగారాలు ఉన్నాయని ఆరోపించారు. అధ్యక్షుడు గుస్తావో పెట్రో స్వయంగా కొకైన్ తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ వెనిజులాపై మోపిన ఆరోపణలకు సమానమైన ఆరోపణలే ఉన్నాయి. దీంతో ట్రంప్ తన తదుపరి చర్య ఎలా ఉంటుందనేసి లాటిన్ అమెరికా దేశాలైన క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలు ఇప్పుడు అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. దీంతో వీటిపైన కూడా చర్య తీసుకోవచ్చని తెలుస్తుంది.